చియా సీడ్స్ ని పుడ్డింగ్స్ లో, సబ్జా గింజలేమో డెజర్ట్స్, డ్రింక్స్ లో ఎందుకు వాడతారో తెలుసా? మొదటి రీజన్ అదేంటి అంటే వాటి టెక్స్చర్. మనం వాటిని నానబెట్టినప్పుడు చియా సీడ్స్ ఏమో మెత్తగా అవుతాయి, అంటే చాలాసేపు నానతాయి, కానీ అవి మనం మిక్సీ వేసేస్తే చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. అలాగే అవి స్మూతీస్ కానీ పుడ్డింగ్స్ కానీ యాడ్ చేసినప్పుడు కొంచెం ఇవి నానతాయి కదా, వాటర్ పీల్చుకుంటాయి కదా, అందుకని స్మూతీ థిక్గా అవుతుంది అనమాట. కానీ సబ్జా గింజలు ఎంత నానినా బయటేమో అలా సాఫ్ట్ గా కనిపిస్తాయి, కానీ లోపల చాలా క్రంచీగా ఉంటాయి, అంటే బ్లెండ్ అవ్వవు. అవి ఎప్పుడు మీరు చూసారు కదా, వాటర్ లో వేస్తే అవి తేలుతానే ఉంటాయి, అంటే డ్రింక్స్ లో కలిపినా అవి గింజల్లా తెలుస్తాయి అన్నమాట. ఇంకా రెండో రీజన్, చియా సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్. దానివల్ల అవి నీళ్లు ఎక్కువ పీలుస్తాయి. నీళ్లు ఎక్కువ పీల్చడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది అవి తింటే. అందుకని స్మూతీస్ ని మీల్ రిప్లేస్మెంట్స్ కింద వాడతారు కదా, అంటే అన్నం మానేయడానికో, లేకపోతే లంచ్ మానేయడానికో, డిన్నర్ మానేయడానికో అలా చేసినప్పుడు, అలాంటి స్మూతీస్ లో కలుపుకున్నప్పుడు పొట్ట చాలా నిండుగా ఉండి హ్యాపీగా ఉంటది అనమాట, ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. అయితే ఈ సాల్యుబుల్ ఫైబర్ వల్లే ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అవి ఉన్నోళ్ళకి, పడనోళ్ళకి ఏమవుతుందంటే పొట్టు ఉబ్బిపోవటం ఇవన్నీ వచ్చేది ఈ సాల్యుబుల్ ఫైబర్ వల్లే. అందుకని అలా ఉన్నప్పుడు సబ్జా గింజలు వేసుకోవటమే నయం. ఎందుకు అంటే వీటిలో సాల్యుబుల్ ఫైబర్ కొంచెం తక్కువ, అయితే ఇంతసేపు పొట్టేమీ నింపి ఉండదు, సాల్యుబుల్ ఫైబర్ తక్కువ కాబట్టి. అందుకనే అవి 15 నిమిషాలు నానితే సరిపోతాయి. తర్వాత 10 రెట్లు వాటర్ మాత్రమే పీలుస్తాయి. అవి 15 రెట్లు, చియా సీడ్స్ 15 రెట్లు, సబ్జా గింజలు మాత్రం 10 రెట్లు అన్నమాట. ముఖ్యమైన మూడో విషయం అది ఏంటి అంటే న్యూట్రిషనల్ ప్రొఫైల్, పోషకాహారం అన్నమాట. చియా సీడ్స్ ని మనం స్మూతీస్ లో వాడతాం. వీటిని మనం మీల్ రిప్లేస్మెంట్ గా వాడినప్పుడు అందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆ స్మూతీకి ఇంకా ఎక్కువ పోషకాహార విలువను పెంచుతాయి అన్నమాట. సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కానీ అవి పోషకాహారం పెంచేంత కాదు. అంటే అవి కాసేపటికి ఉపయోగపడతాయి, లేకపోతే ఎడిషనల్ గా ఉపయోగపడతాయి, కానీ దేన్ని రిప్లేస్ చెయ్యవన్నమాట. మనం లంచ్ ని వాటిని రిప్లేస్ చేస్తున్నప్పుడు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రోటీన్ పౌడర్ కలుపుకుని స్మూతీ చేసుకుంటే ఆ లంచ్ స్కిప్ చేయగల కెపాసిటీ చియా సీడ్స్ వేసిన స్మూతీకి ఉంటుంది. డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే ఉమెన్స్ డాక్టర్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ స్మూతీ ఎలా చేసుకోవాలి, ఆ సబ్జా గింజలతో డ్రింక్ ఎలా చేసుకోవాలి చెప్తాను. అప్పటిదాకా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టిల్ దెన్ బాయ్.